ఒకప్పుడు రెయిన్బో హై అనే పాఠశాలలో పిల్లలు ఎంతో ఆనందంగా ఆడుతూ నవ్వుతూ చదువుతూ ఉండేవాళ్లు. రియా, అర్జున్, రాహుల్ అనే ముగ్గురు మంచి స్నేహితులు ప్రతిరోజూ కలిసి పాఠశాలకు వెళ్తూ నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఉదయం క్లాస్లో ఉన్నప్పుడు క్రీక్ క్రీక్ అనే గాలి శబ్దం వినిపించింది. కాగితాలు గాలిలో ఎగురుతూ ఉన్నాయి. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అదేంటి శబ్దం అంటూ ధైర్యవంతురాలైన రియా అడిగింది. అర్జున్ వణికిపోయాడు. గణిత మాస్టారు బ్లాక్బోర్డ్పై రాయడానికి చాక్ తీసుకున్నారు. కానీ చాక్ ఒక్కసారిగా మాయమైపోయింది. చూడండి మాస్టారు, అది పోయింది అంటూ రియా షాక్ అయింది. ధూతం తీసుకెళ్ళిందేమో అని అర్జున్ మౌనంగా చెప్పాడు. హాలులో తెల్లని పొడిమీద తేలుతూ కనిపించే పాదముద్రలు కనిపించాయి. పాదాలు కనిపించకపోయినా ఆ ముద్రలు ముందుకు సాగుతున్నాయి. ఇవి భూతం అడుగులే అంటూ రాహుల్ చెప్పాడు. అందరూ జాగ్రత్తగా ముందుకు నడిచారు. రాహుల్ ఓ బీరువా దగ్గర నిలబడ్డాడు. ఆ బీరువాలోంచి డూమ్ డూమ్ అంటూ పెద్ద శబ్దం వచ్చింది. అందరూ భయంతో బీరువాకి దూరంగా పరుగులు తీశారు. దాంట్లో నిజంగా దెయ్యముందా అని అర్జున్ అడిగాడు. రియా, అర్జున్, రాహుల్ కలిసి భోస్ట్ స్క్వాడ్ అనే రహస్య బృందం ప్రారంభించారు. మనం ఆ భూతాన్ని పట్టేయాలి అని రియా ధైర్యంగా చెప్పింది. ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ముగ్గురు పిల్లలు లైబ్రరీలో దాక్కున్నారు. నిశ్శబ్దంగా ఉండగా అర్జున్ చెప్పాడు, నడక శబ్దం వినిపిస్తోంది. అందరూ ఊపిరి బిగబట్టి ఉన్నారు. ఒక నీలి వెలుగు హాల్ మార్గంలో మెరిసింది. అది తళలాడుతూ వెళ్తోంది. ఆ వెలుగు వెనక మెల్లగా నడుస్తూ దాన్ని వెంబడిదాము అని రియా చెప్పింది. ఆ వెలుగు సంగీత గదిలోకి వెళ్ళింది. ఒక్కసారిగా పియానో దానంతటా అదే మ్యూజిక్ వాయించసాగింది. ఇది ఎవరు వాయిస్తున్నారు అని అర్జున్ అడిగాడు. రాహుల్ చెవులు మూసుకుని కదలకుండా ఉన్నాడు. తలుపు తీయగానే తెల్లని చీరలో ఉన్న దెయ్యంలా కనిపించింది. దానివల్ల రాహుల్ గట్టిగా అరిచాడు. ఇది కేవలం ఒక షీట్ మాత్రమే కావచ్చు అని రియా మెల్లగా చెప్పింది. ఆ తెల్లని షీట్లో నుంచి సైన్స్ ల్యాబ్ నుండి పారిపోయి అక్కడికి వచ్చిన మోమో అనే కోతి బయటకు వచ్చింది. అది చక్కగా నవ్వుతూ టార్చ్ పట్టుకుని కూర్చుంది. అది చూసి రియా ఒక్కసారిగా నవ్వింది. మోమో క్లాస్ రూంలో అటు ఇటూ ఎగరిపడుతూ బుక్స్ తలమీద పెట్టుకుని పిల్లల్ని ఆట పట్టించసాగింది. రియా, అర్జున్, రాహుల్ ముగ్గురు నవ్వుతూ మోమో ఆపు అంటూ నవ్వసాగారు. మోమోను ప్రిన్సిపల్ మీనాగారు చూసి నవ్వుతూ చెప్పారు, ఓ మోమో, నీవు భలే భూతమయ్యావు. అంతా నవ్వేశారు. ఆ రోజునుంచే మోమో పాఠశాలలో ఫన్ మానిటర్ గా నియమించబడ్డాడు. మోమో నిదానంగా సెల్యూట్ చేస్తుంటే పిల్లలందరూ చప్పట్లు కొడుతూ హుర్రే అని అరిచారు. ఇప్పుడు పాఠశాలలో భయంకరమైన భూతాలు లేవు. నవ్వులు, ఆటలు, మోమో చేసిన పిచ్చి పనులే ఉన్నాయి. ముగ్గురు స్నేహితులు కలిసి భోస్ట్ స్క్వాడ్ను ఫన్ స్క్వాడ్ గా మార్చేశారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.